వైద్య కళాశాలను ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న కూటమి ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లు కూడా లేదని, ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోకుంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలను సేకరించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెన దత్తరు, తడిశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధిరెడ్డి సుజాత శ్రీనివాస్, పట్ట అధ్యక్షురాలు సామరవతి లలిత, కౌన్సిలర్లు చందాడ నీలవేణి, పెదపాటి రాజేష్, బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, ముమ్మడి శ్రీనివాస్, పవన్, ఒలవల భూషణం, బత్తిన రాజశేఖర్, వజ్రపు వీరేష్, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, సోరవరపు అయ్యన్న, అడపా రఘు, జాహర్ అలీ, మొహద్దీన్, కండవిల్లి చెన్లవరాజు తదితరులు పాల్గొన్నారు. మరి అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు 2 మున్సిపాలిటీలో కూడా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అందరూ వచ్చి వయసులకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అందరూ పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి ఈ విషయంలో చాలా అన్యాయం, ఇది రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో జరుగుతున్నది కాదు. పూర్తిగా ఆరోగ్య సేవల్ని, ఆరోగ్య వైద్య విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కేవలం మరి స్వలాభం కోసం ఈ ప్రభుత్వము వీటిని 66 సంవత్సరాలకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి అందరూ సంతకాలు పెడుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువు ఏరియాలో ఉన్న 21, 22, 23, 28 ఈ 3 వార్డులను కూడా ఈ రోజు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 3 వార్డులతో మొత్తం పిఠాపురం పట్టణంలో ఉన్న, టౌన్ లో ఉన్న 30 వార్డులు కూడా కోటి సంతకాల కార్యక్రమాల్ని మరి సంపూర్తి చేయడం జరుగుతుంది. నేను హృదయపూర్వకంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా సొంతంగా చక్కగా తీసుకుని, అందరి చేత సంతకాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. వారికి అదే విధంగా మరి బాబీ గారు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ గారు, అదే విధంగా పట్టణాధ్యక్షుడు రావుల మాధవ్ గారు, అదే విధంగా నియోజకవర్గంలో ఈ పట్టణంలో ఉన్న జిల్లా కమిటీ వాళ్ళు, అనుబంధ సంస్థలు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, కౌన్సిలర్స్, వార్డు కమిటీలు, అనుబంధ సంస్థలు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరూ పాల్గొని అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు. ఇంత ఉత్సాహంగా పార్టీ ఇచ్చిన ఆదేశం అనే కాదు, ప్రజల పక్షాన్ని ఒక కార్యక్రమం మనం తీసుకోవాలనే వారందరూ కూడా వచ్చారు. మహిళలు, అన్ని వర్గాల వారు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల చెందిన వారు అందరూ కూడా ఇందులో మైనారిటీస్ దగ్గర నుంచి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నేటితో కోటి సంతకాల కార్యక్రమం పిఠాపురం పట్టణంలో పూర్తి చేయటం జరుగుతుంది. మరొక్కసారి నేను అందరికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని